పెద్దోడు ఇంట్లోనే ఉన్నాడు. చిన్నోడికి రెమ్మ తెగులు పుట్టింది. కొంతమందికి రెమ్మ తెగులు పుట్టి జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. జీవితాలు నాశనం. అప్పుడు తెలియదు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారు అని. జీవితం అంతా సర్వం పోయిన తర్వాత అయ్యో, ఆ రోజు నేను మా అమ్మ మాట వినలేదే, మా నాన్న మాట వినలేదే, మా డాడీ తెగ ఏడ్చాడు, మా డాడీ మాట కూడా వినలేదు, మా తల్లి తెగ ఏడ్చింది, నా తల్లి మాట వినలేదు, అయ్యో కేకలు వేసుకొని అలమటించిన అవకాశం లేదు. జీవితమే అయిపోయింది. జీవితం చాలా స్వల్పమైంది, గుర్తుపెట్టుకోవాలి. అమ్మా, జీవితం ఎంత నీ అందం లాంటిదే. ఇవాళ ఉన్న అందం రేపు పొద్దున ఉండదు, రేపు ఉన్న అందం ఎల్లుండి ఉండదు. బైబిల్ ఏం చెబుతుందంటే అందం గురించి, అంతలో కనపడి గడ్డి పువ్వు ఉదయం అంట ప్రకాశవంతంగా అందంగా ఉంటుంది. పువ్వు ఉదయాన్నే చెట్టుకు చూస్తే ఎట్లా ఉంటుందంటే సాయంత్రం చూడండి వాడిపోయి, దాని పరిమళము కూడా కొంతసేపే, ఆ పువ్వుకున్న వాసన కూడా కొంతసేపే. మనం అనుకుంటాం మన అందాన్ని బట్టి నాకు నిన్న భలే బలం ఉందండి. నేను కొంచెం అందంగా ఉన్నాను. ఈరోజు ఏమైంది దెబ్బరా చెప్పు, నువ్వే చెప్పు. చెప్పు 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 నీకు తెలిసింది చెప్పు. ఏమైంది ఈరోజు నాకు? ఈరోజు ఒకరోజు నేను పెద్దవాడిని అయిపోయా. నిన్న ఒకరోజు చిన్నవాడిగా, మొన్న అంతకుముందు చిన్న కదా. రోజు పెరిగే కొద్ది మనం ఏమవుతున్నాం మహిమ కుమారి, పెద్దోళ్ళం అయిపోతున్నాం. నిన్న ఉన్న బలం ఇవాళ ఎందుకు ఉంటుంది, నిన్న ఉన్న అంత అందం ఇవాళ ఎందుకు ఉంటుంది. రోజు పడే కొద్ది పెద్దోళ్ళం అవుతున్నాం. గుర్తుపెట్టుకోవాలి మనం సంగతి. నిన్నలాగే ఇవాళ ఎందుకు ఉంటాం. సమయం పోతే రాదు, అదే చెబుతుంది. పోయిన టైం రాదు. నిన్న కోట్లు ఖర్చు పెట్టినా రాదు. 150 కోట్లు పెట్టండి, నిన్న ఇవ్వమని చెప్పండి, నిన్న వచ్చిద్దా? నిన్న అయిపోయింది. రేపు నీది కాదు, రేపు ఎవరో. ఇది కొంతసేపు ఉంటుంది. వీడు ఇట్టగా అనుకున్నాడు, వీడు ఎర్రోడు ఒకడున్నాడు ఇక్కడ, ఎర్రోడు మంచి నాన్న, వాళ్ళ నాన్నతో వాదన వేసుకొని, నానా నాకు ఇవ్వాల్సిన రూపాయి నాకు ఇచ్చేసాయి, నా మాట నాకు ఇచ్చేసాయి, ఆస్తి పంచు. బాబు ఎక్కడికి వెళ్తామా, నా వైపు చూడండి, ఎక్కడికి వెళ్తున్నావు నాయన, నా ఇష్టానుసారంగా వెళ్ళిపోతాను. ఈ ఇంట్లో సంతోషం లేదు, ఈ ఇంట్లో ప్రార్థన నాకొద్దు, ఈ గోళ నాకొద్దు, నా రూపాయి నాకు ఇచ్చేసామంటే తండ్రి ఎమ్మటే ఇస్తాడా? మౌనిక బ్రతిలాడతాడు, వద్దయ్యా రే, మీ బాబాయ్ చెబుతారు, మీ బాబాయ్ మాట నేను, పెద్దనాన్న మాట నేను అంటారా? అనరా? వాడు ఇచ్చేసేయమంటే తీసుకోమని చెబుతాడు ఆస్తి మొత్తం. బ్రతిలాడి ఉంటారు అందరూ. కానీ వీడు వినలా. వీడు ఆస్తి మొత్తం తీసుకొని, నేను ఎక్కువసేపు దీని గురించి వివరించి చెప్పను కానీ చాలా చెప్పాలి ఇక మీకు నేను. వాడంట వేశ్యలకు ఖర్చు పెట్టాడంట, దుర్వ్యాపారానికి ఖర్చు పెట్టాడంట. తండ్రి కన్నీళ్ళు గారుస్తున్నాడు వెళ్ళిపోతుంటే. కొడుకు సూట్ కేసు తీసుకుని వెళ్తుంటే, ఏ తండ్రి టాటా చెప్పలేడు. ఏడకి వెళ్ళిపోతున్నావురా, ఉండరా ఇంట్లో ఉండరా అనే తండ్రే ఉంటాడు. కానీ వాడు వెళ్తుంటే పోతే పోయాడు పోని అనే తండ్రి ఉండడు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన చాలు. మన గురించి సాక్ష్యం బైబిల్ తప్పు చెప్పదు ఏ పదము కూడా. వాడు వేశ్యలకి ఖర్చు పెట్టేసాడంట, దుర్వ్యాపారాలకి ఖర్చు పెట్టాడంట, శరీరాశలకి ఖర్చు పెట్టాడంట. తండ్రి మాట విన్నాడా? వినలేదు. వాడికి పందులు మేపే ఉద్యోగం దొరికింది. చివరికి దరిద్రుడైపోయాడు, దిగంబరైపోయాడు, వస్త్రహీనుడైపోయాడు, ఆహారం దొరకట్లేదు.
ఆకలితో పందులకు పొట్టేస్తున్నప్పుడు వాడు గుర్తొచ్చింది, తండ్రి ఇళ్ళు. అయ్యో, నా తండ్రి ఇంట్లో ఎంతో మంది కడుపు నిండా తిని బ్రతుకుతున్నారు, నాకేంది ఈ కర్మ. ప్రియులారా, ఇటువంటి జ్ఞానోదయం ఎప్పుడు వస్తుందో చెప్పమంటారా? మనం ఎన్ని బుద్ధి మాటలు చెప్పినా వాళ్ళకి ఎక్కదు, వాడికి బుద్ధి వచ్చినప్పుడే ఎక్కింది. 100 బుద్ధి మాటలు చెప్పినా మనం వాళ్ళకి ఎక్కదు. వాళ్ళకి ఎప్పుడు వచ్చింది బుద్ధి అంటే వాడికి బుద్ధి వచ్చినప్పుడే. చాలా అనుభవాలు చెబుతూ ఉంటాం, వినరు. వాళ్ళు దెబ్బతిన్నప్పుడే అవి గుర్తొస్తాయి. అప్పుడు చెప్పారు, అప్పుడు ఒళ్ళు కొవ్వెక్కుంది, అమ్మాయి తప్పమ్మా, ఇట్లా ప్రేమించుకోకూడదు, ఇటు చేయకూడదు, అబ్బాయి ఇటు తాకూడదు, చిన్నోడివి నువ్వు, ఆరోగ్యం పాడు. అప్పుడు చెప్పినప్పుడు వినరు. వాడికి లివర్ చెడిపోయింది చూసారా 18 ఏళ్ల వయసులోనే. మా అమ్మ మా నాన్న చెప్పారు, అప్పుడు నేను వినలేదు. వాడికి దెబ్బ తగిలినప్పుడు జీవితం కూడా అయిపోయి ఉంటుంది. అప్పటికే మనం చెప్పిన మాట వాళ్ళ జీవితంలో అనుసరించేటప్పుడు గల జీవితాలు అయిపోతాయి. వాడు మరొకటి చెప్పడానికి సిద్ధపడతాడు, ఇక చెబుతావు ఈ మంచి మాట. మనం చెప్పిన మంచి మాటలు వాళ్ళు వినరు. నీ కొడుకులు కానీ కూతురు కానీ వాళ్ళు వినరు. వాళ్ళకి దెబ్బ తగిలి దాటి వెళ్ళిపోయిన తర్వాత అవి గుర్తొస్తాయి. అవి ఆచరణలో పెడదాము అనుకునేటప్పటికల్లా జీవితం అయిపోయి ఉంటుంది. క్రీస్తునందు ప్రియులారా, వీడు తండ్రి ఇంటిని గుర్తు చేసుకుంటున్నాడు. నేనైతే అంటాను, రే, నా ఆస్తి తీసుకుని వెళ్ళిపోయావు, ఇక నువ్వు నా ఇంటికి రావద్దు, నీకు నాకు బాయ్ బాయ్, మళ్ళీ ఆడుకొస్తావు. పెద్దోడు ఇంటో నమ్మకంగా ఉన్నాడు, వాడే నా కొడుకు, ఆడుకొస్తావు, నువ్వు రాకర్లా నా ఇంటికి వెళ్ళిపో, గెట్ అవుట్. ఇప్పుడు అనుకుంటున్నాడు, నానా నీ ఇంటి పనివాడుల్లో ఒక పనివాడిగా ఉంటాను నాన్న, నేను ఏమీ ఆశించను నీ దగ్గర, అన్నం పెడితే చాలు నాన్న, నీ కాళ్ళ దగ్గర ఉంటాను అని అనుకుంటూ వస్తూ ఉంటే, అని తనలో తను అనుకుంటే, తండ్రి అంట దూరంగా నుంచి చూస్తున్నాడంట, నా కొడుకు ఇలాగే ఉన్నాడే, వాడు పోలికిపోయింది. ఎందుకు? ఇష్టానుసారంగా లోకాన్ని పాపాన్ని అనుభవించి కూడు లేక నీళ్లు లేక పందులు మేపే పొట్టు దగ్గరికి వెళ్ళి దానితోనైనా కడుపు ఆకలి తెచ్చుకున్నామని అనుకున్నా ఒక అభాగ్యుడైపోయాడు. దూరంగా చూశాడంట తండ్రి. నేనైతే అనేవాడిని, రే వాడిని రానిబాకండి రా, గేట్లు వేసేసాడు, రానిబాకండి, దరిద్రుడు, నా ఆస్తి అంతా తీసుకెళ్ళి నాశనం చేసుకొచ్చాడు, రానిబాకండి అనేవాడు. సెకండ్ ఆప్షన్, వాడే వచ్చి నా కాళ్ళ మీద పడతాడని నేను కూర్చొని ఉండేవాడు. అంతేనా జ్ఞానమక్క? ఒకటి ఏం చెబుతాను, వాడిని రానిబాకండి, గేట్లు వేయండి, రావద్దు నా కొంపకి, ఆస్తి మొత్తం తీసుకుని వెళ్ళిపోయి పాడు చేసుకోవచ్చు, రావద్దు. రెండో వాడు ఆస్తి కూడా పాడు చేయడానికి వచ్చావా, నీ సహవాసం బట్టి వాడు చెడిపోతాడు. నేను అంటాను, రెండవ ఆప్షన్, వాడు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటే కానీ నేను కనికరించేది లేదు అని కుర్చీలో కూర్చొని ఉంటాను, మొహం పక్కకి తిప్పుకొని. అదే మనం చేసేది. కానీ పరలోకపు తండ్రి మనసు చూడండి, 18వ వాక్యం చూడమ్మా. కూలి వాళ్ళలో ఒకనిగా పెట్టుకోమని తనలో తాను అనుకుంటున్నావు. చూడండి వాడు ఇంకా దూరంగా ఉండగా గేట్లు వేయలేదు, వాడు ఇంకా దూరంగా ఉండగా పక్కకి తిరిగి కూర్చోలేదు, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు చప్పట కొట్టండి గట్టిగాను, స్తోత్రం. అది తండ్రి మనసు. దూరంగా చూసినప్పుడే తండ్రి మనసు ఏమైపోయిందంటమ్మా, కనికరపడి చాలు. అది తండ్రి మనసు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట తండ్రి, వాడి మెడ మీద పడి, తండ్రే వాడు ముద్దు పెట్టుకోవట్లేదు. మనమైతే తండ్రిగా అట్లాగే రిజర్వ్గా ఉంటాం.
క్షమించలేం. తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ తండ్రి ప్రేమిస్తున్నాడు. ఒక అబ్బాయికి చదువు చెప్పించాడు, బీటెక్ దాకా, వాడికి ఉద్యోగం రాలా. ఉద్యోగం రాకపోతే వాళ్ళ నాన్న వాడిని తిట్టకుండా తిడతానే ఉన్నాడు. నీ మొహాన్ని 10 లక్షలు పోసానురా, 10 లక్షలు పోసానురా, ఉద్యోగం అయితే నీ తోటి కుర్రోళ్ళందరూ చూడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నీ బతుకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు అని ఎగతాళి చేసి అవమానపరుస్తూ ఉన్న తండ్రి ఇది తట్టుకోలేక, ఇది సాగుతుంది కదా, ఏ పోరైనా తట్టుకుంటారు కానీ, అనపనమ్మా నువ్వు చెప్పు, ఏ పోరైనా తట్టుకుంటారు కానీ తండ్రి ఆ విధంగా అయిపోయాడు కొడుక్కి. అబ్బో ఉన్నాడా నాన్న ఇంట్లో, నాన్న బయట తిరిగి వద్దాం, అబ్బో లేసే ఉన్నాడు ఇంకా దరిద్రుడు, ఎవరు నాడే, ఎవరికి అట్టగా అయిపోయాడు, వెళ్ళనైపోయాడు. అబ్బో ఇంకా లేసే ఉన్నాడా, ఈడొచ్చి కాళ్ళు కూడా కన్నదంటే పెట్టో, పెండా కూడా పెట్టో, కుంభాలు పెట్టో, 6 పళ్ళాలు పెట్టో, దరిద్రుడికి ఊరు తిరిగి వస్తాడు, భార్యతో అంటూ ఉంటాడు. వీడు కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లో కుక్కుకొని ఊరు మొత్తం ప్రయత్నం చేసి వస్తాడు, ఉద్యోగం కావాలి, మా అమ్మ మా నాన్న నన్ను భరించలేకపోతున్నారు, బీటెక్ దాకా చదువుకున్నాను, అందరికి జాబులు వచ్చినాయి, పెట్రోల్ బంకులో పనిచేసేవాడు కొంతమంది ఉన్నారు, బీటెక్ వెళ్ళేసాడు లేరా, ఆటోలతో ఎవడు లేరా. వీడు బాధ కాదు, ఇక వాళ్ళ నాన్న ఇంటికి వచ్చేది కానీ తిట్లే. వాడి మనసును అర్థం చేసుకోకుండా తిట్టి ఒకరోజు ఉరేసుకొని చచ్చిపోయాడు. లెటర్ రాసి పెట్టాడు, నాన్న నేను ఎన్నో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నాను, వాళ్ళందరినీ ముందు తలుపు తట్టింది అదృష్టం, నాకు ఉద్యోగం రాలేదు, ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాను, ఇంటికి వస్తే ఈ బాధలు పడలేక నీ వేదన చూడలేక నేను చచ్చిపోతున్నాను, నన్ను క్షమించండి రాశాడు. శవానికి పాడి కడుతున్న టైంలో పోస్ట్ అని వచ్చిందంట. ఏంటది? అప్పుడు ఏడుస్తున్నాడు తండ్రి, అయ్యో నా బిడ్డ మనసుని నేను అర్థం చేసుకోలేకపోయానే, వాడు ఎన్ని ప్రయత్నాలు చేశాడు, నేను పెట్టిన లక్షల రూపాయల డబ్బులు చూసుకున్నాను కానీ వాడు పడుతున్న ప్రయాస వాడి మనసుని అర్థం చేసుకోలేదు అని. బిడ్డలని అర్థం చేసుకోలేని తండ్రులు కూడా ఉన్నారు, బిడ్డల మనసు గురించి ఆలోచించిన తండ్రులు కూడా ఉన్నారు, బిడ్డల జీవితాన్ని పాడు చేసే తండ్రులు కూడా ఉన్నారు, ఒప్పుకుంటాను. కానీ ఈ తండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే రోజు మీకు చెప్తున్నా, ఈ మంచి తండ్రి వాడు ఇంకనూ దూరముగా ఉండగానే ఆస్తి పాడు చేసినోడు, వ్యభిచారానికి కుటుంబాన్ని నాశనం చేసి ఆస్తి తగలబెట్టినోడు కొరకు ఈయన పరిగెత్తుకుంటూ పోతున్నాడు, నా కొడుకు వస్తున్నాడయ్యా, నా కొడుకు వస్తున్నాడు పరిగెత్తుకుంటూ పోయి మెడ మీద పడి తండ్రి ముద్దు పెట్టుకుంటే కొడుకు ఇందాక తనలో తను అనుకున్న మాటలని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? తండ్రి పరలోకానికి విరోధముగాను నీ ఎదుట పాపము చేసేది, దేవునికి స్తోత్ర. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుమారుడు ఇంటికి రావటం వలన మారాడో మారలేదో తెలిసిందా మహిమ కుమారితను? ఎందుకని? దూరంగా ఉన్నప్పుడు ఏమైనా వార్తలు వచ్చినాయా? ఫోన్లు చేశాడు, నీ కొడుకు మారిపోయాడు వస్తున్నాడు ఇంటికని. వారు మాడాడో మనకి కొంచెం ఆస్తి తీసుకెళ్తాక వస్తున్నాడో కూడా తెలియదు. తండ్రి ప్రేమ కనికరపడిపోయిందంట చూడగానే. మన దేవుని ప్రేమ కూడా మన యందు కనికరపడి, నేను ముగిస్తున్నాను, మన యందు కనికరపడి మన తండ్రి తన కుమారుణ్ణి బలిగా ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథంలోకి వెళ్తారు ఒకసారి. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53లో, యెషయా గ్రంథం 53
ఉమ్. అతని నలుగుకొట్టుటకు ఆ, 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 అపరాధ పరిహారార్థ బలి తండ్రి అప్పగించాడు కొడుకుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కొరకు తన కుమారుణ్ణే ఈ లోకానికి అప్పగించాడు. తండ్రి తన కుమారుణ్ణి అప్పగించాడు. ఎంత మంచి తండ్రో. మీ తండ్రి మంచిగా ఉన్నాడో లేడో మనకు తెలియదు, కానీ మన పరలోకపు తండ్రి మాత్రం మంచి తండ్రి. దేవునికి స్తోత్రం.